ఎపిసోడ్ లాస్ట్లో నేను చెప్పేది వినండి, డోంట్ స్కిప్. ఎందుకంటే స్టోరీ గురించి కాబట్టి. రాక్షస ప్రేమ పార్ట్ 185. విరాజ్ విన్నీ నుంచి మెసేజ్ వచ్చిందని చెప్తుంది వేగ. అవునా, ఏం మెసేజ్ అని ఓపెన్ చేసి చూస్తాడు. అందులో లోహిత్ వివీని ఏడ్పించిన వీడియో ఉంటుంది. ఆ వీడియో చూడగానే విరాజ్కి అర్థమైపోతుంది విన్నీని బెదిరించి లోహిత్ ఇలా పెళ్లి చేశాడు అని. వాడిని బెదిరిస్తే మనతో చెప్పాల్సింది, ఇలా చేయకుండా ఉండాల్సింది అంటుంది వేగ. మనిద్దరం ఎంతవరకు మన తరపు నుంచి ఆలోచిస్తున్నాం, తన సిచ్యువేషన్ నుంచి కూడా ఆలోచించు అంటాడు విరాజ్ వేగాని. ఏమో విరాజ్, నువ్వు ఏమన్నా వినిపించుకోను. నోరు తెరిచి ఒక విషయం చెప్పకే కదా మన వివేదిత జీవితం అలా అయింది. అక్క విషయంలో జరిగింది తెలిసి కూడా మళ్ళీ అక్కడికే వెళ్ళిందంటే ఏమని చెప్పాలి? తనకి అక్క మీద ప్రేమ ఉందని తెలుసుకోవాలి మనమే అన్నాడు విరాజ్. కానీ పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది అంటుంది వేగ. అన్నాడు విరాజ్. విన్నీకి కాల్ చేసి మాట్లాడు అని చెప్తుంది వేగ విరాజ్కి. తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో మనకు తెలియదు. మనం ముందే కాల్ చేస్తే ఏమైనా రిస్క్లో పడవచ్చు. మనం కూడా రిప్లై ఇద్దాం తన మెసేజ్కి అంటాడు విరాజ్. వెంటనే విన్నీ ఫోన్కి హాయ్ అని పెడతాడు విరాజ్. అటు సైడ్ నుండి రిప్లై రాకపోయేసరికి డిసప్పాయింట్ అయ్యి ఆమె రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉంటారు వేగ విరాజ్ ఇద్దరు. లోహిత్ లేచేసరికి గదిలో వివి కనిపించదు. ఎక్కడికి వెళ్ళింది నా పెళ్ళాం? నైట్ నేను గదిలోకి రాకముందే పడుకుంది, ఇప్పుడు నేను లేవకముందే బయటకు వెళ్ళిపోయింది. వివి ఎక్కడ ఉన్నావు అంటూ రూమ్ బయటకు వచ్చి అరుస్తాడు. దివ్యకి అతని అరుపు వినిపించి వివేదితకి చెప్తుంది. లోహిత్ నిన్ను పిలుస్తున్నాడమ్మా, వెళ్తావా అని అంటుంది. అత్తయ్య ఏమనుకోకుండా కొంచెం మీరు వెళ్తారా అని అడుగుతుంది. నేను కాఫీ తాగుతున్నాను కదా, అయిపోయిన తర్వాత వస్తాను అని చెప్తుంది వివేదిత. నీతో అవసరమేమో అని చెప్పాను అంతే, నేను వెళ్తాను కూర్చో అంటుంది దివ్య. థ్యాంక్స్ అంటుంది వివేదిత దివ్యతో. దివ్య నవ్వి ఇంత చిన్న చిన్న వాటికి కూడా థ్యాంక్స్ చెప్తారా అంటుంది. పోనీరే, చిన్న కోడలు వచ్చిందని చెప్పేసి మా అత్త నా మీద కోపడడం లేదు, మంచిదేలే నా అత్త కూడా అనుకుంది వివి. లోహిత్ ఏం కావాలి, ఎందుకు పొద్దున్నే పెళ్ళాన్ని పిలుస్తున్నావు అంటుంది దివ్య. కాఫీ కానీ టీ కానీ కావాలి అంటే చెప్పు, నేను తీసుకొస్తాను. అవి కావాలంటే నేనే వంటగదిలోకి వచ్చి పని అమ్మాయిని అడుగుతాను. నా పెళ్ళాం కావాలి అని దాన్ని పిలుస్తున్నా అన్నాడు లోహిత్ దివ్యతో. తను బిజీగా ఉంది, అందుకే నన్ను పంపించింది అని చెప్తుంది. సరే, దాని పని మొత్తం అయిన తర్వాత గదిలోకి రమ్మని చెప్పు అంటాడు. పొద్దున్నే గదిలో ఏం చేస్తావురా, బయటకు వచ్చి మాట్లాడేదానికి అంటుంది. అమ్మా అంటాడు కోపంగా. అమ్మా కోపమే అని వెళ్తుంటే సారీ అంటూ దివ్యని హక్ చేసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి మా మంచి అమ్మవి కదా దాన్ని పంపు అంటాడు. పంపకపోతే చెడ్డ అమ్మని అవుతానా అంటుంది దివ్య. అబ్బా అలా ఎందుకు అనుకుంటావే, అలా ఏం కాదు, నువ్వు వెళ్ళి ఏదో ఒకటి చెప్పి పంపు. నైట్ నుండి తనతో సరిగ్గా మాట్లాడలేదు, అందుకే అది కావాలి అనిపించి అడిగా అంటాడు. కొడుకు భార్య కోసం ఆరాటపడుతుంటే ముచ్చటగా అనిపిస్తుంది దివ్యకి. చింటూ పంపుతానులే అంటుంది. అమ్మా ఏమన్నావు అంటాడు లోహిత్. చింటూ అన్నాను అని నవ్వుతుంది. చిన్నప్పుడు నువ్వు నన్ను ఇలా ముద్దుగా పిలిచేదానివి కదా, ఇప్పుడు ఎందుకు లోహిత్ అంటున్నావు అని అడుగుతాడు. ఏమో ఇప్పుడు పెద్దయిపోయావుగా, అందుకే ఇలా పిలుస్తున్నా అనుకో. లేదు, ఈ రోజు నుంచి మా అమ్మ మళ్ళీ నన్ను చింటూ అని పిలవాలి అన్నాడు లోహిత్. నీకు నచ్చినట్టుగానే పిలుస్తాను అని చెప్పి వివి దగ్గరకు వెళ్ళింది దివ్య. మీ ఆయన నువ్వే కావాలని కలవరిస్తున్నాడు కోడలి పిల్ల. ఎందుకు అత్తయ్య, నేను బిజీగా ఉన్నాను చెప్పొచ్చు కదా అంటుంది. చెప్పాను, ఏవో ఫైల్స్ కావాలి అంటున్నాడు. ఏం ఫైల్స్, నాకేం అర్థం కాలేదు. నా మొహం, ఈయన ఏమైనా కాంట్రాక్ట్ చేస్తున్నాడా నా దగ్గర ఉండడానికి అని గదిలోకి వెళ్ళి బెడ్ మీద కూర్చుంటుంది. లోహిత్ బాత్కి వెళ్ళి అప్పుడే బయటకు వస్తాడు. బెడ్ మీద ఉన్న వివేదితని చూసి వెనక నుంచి హక్ చేసుకుంటాడు. ఏమైంది, నా పెళ్ళాం గారికి రాత్రి నుంచి నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. మీ ఇంటికి కొత్త చుట్టాలు వచ్చారు కదా, నేనేం కనిపిస్తాను? తనేమీ కొత్త చుట్టం కాదు, నీకు బాగా తెలుసు కదా అన్నాడు లోహిత్. దాని గురించి నా దగ్గర ఎత్తకు, నాకు కోపం వస్తుంది. అరే, ఇప్పుడు ఈ టాపిక్ తీసుకువచ్చింది నువ్వే కదా, మళ్ళీ నన్ను అంటావేంటి అన్నాడు లోహిత్. నేను తీసుకొచ్చినా నువ్వు అవాయిడ్ చేయాలి, అంతేకాని దాన్ని పొగిడితే నాకు నచ్చదు అంటుంది. అలా మాట్లాడతావేంటి వివి, తను 2 నెలల్లో నా తమ్ముడు భార్య అవుతుంది. మీ ఇంటి దగ్గర మీరు ఎలా ఉన్నారో నాకు తెలీదు, ఇక్కడ మాత్రం ఇద్దరు అక్కా చెల్లెలులా ఉండాలి అంటాడు లోహిత్. నీ తమ్ముడితో దాని పెళ్ళైనా మరుక్షణం ఈ ఇంట్లో వాళ్ళైనా ఉండాలి, లేకపోతే మనమైనా ఉండాలి. ఇద్దరం ఇక్కడే ఉంటాం అంటే నేను ఉండను. ఈ 2 నెలలు మాత్రమే ఇక్కడ ఉంటాను. నాకు పదవులు అవసరం లేదు, పీస్ ఆఫ్ మైండ్ అవసరం.
నీకు నేను కావాలి అనుకుంటే నాతో పాటు రా, లేకపోతే మీ తమ్ముడు మరదలు అమ్మ నాన్నతో కలిసి ఈ ఇంట్లో ఉండు అని కోపంగా వెళ్ళిపోతుంది నివేదిత. ఎందుకు వెళ్ళిపోతున్నావు? సరిగ్గా మాట్లాడు అన్నాడు లోహిత్. నేను చెప్పాల్సినవన్నీ నీకు క్లారిటీగా చెప్పాను అనుకుంటా. అబ్బా, ఎందుకే అలా వేరు చేస్తావు? నాకు నువ్వు కావాలి. అయితే నువ్వు వాళ్ళని వదులుకోవాలి అంటుంది నివేదిత. నీకోసం వాళ్ళని వదులుకోమంటావా? మరి నేను నీకోసం నా ఫ్యామిలీని వదులుకోలేదా అంటుంది వివి. నేను నీ ఫ్యామిలీని పూర్తిగా వదులుకోమని కూడా చెప్పడం లేదు లోహిత్. మీ ఫ్యామిలీతో ఒకే చోట ఉండడం కుదరదు అని మాత్రమే అంటున్నాను. బట్ ఆ విషయం అంటే నేను నీకు నచ్చడం లేదు. బట్ నేను మాత్రం మా ఫ్యామిలీ మొత్తాన్ని వదిలి నీతో వచ్చాను అంటుంది నివేదిత. వచ్చిన కొత్తలో చాలా బాగా చూసుకున్నావు. నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు అనిపించేలా. ఇప్పుడు ప్రతి క్షణం డాడీ అమ్మ అందరూ గుర్తొస్తున్నారు. నువ్వు తప్ప అని బాధగా చెప్తుంది వివి. ఇప్పుడు నేనేమన్నానే, ఎందుకు అలా అంటాడు. నేను ఇలానే ఉంటాను అని కన్నీళ్లు తుడుచుకొని వెళుతుంది వివి. అబ్బా, ఇది మెంటల్ ఎక్కిస్తుంది అనుకున్నాడు లోహిత్. విన్నీ మెసేజ్ చూసి వాళ్ళ అమ్మ వాళ్ళకి కాల్ చేస్తుంది. విరాజ్, విన్నీ కాల్ చేస్తుంది అని లిఫ్ట్ చేస్తుంది వేగ. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు అని చెప్తాడు విరాజ్. అలానే అంటూ స్పీకర్ ఆన్ చేస్తుంది. అమ్మా, ఎలా ఉన్నారు? సారీ అమ్మా నేను చేసిన దానికి అంటుంది విన్నీ. బట్ నాకు టైం ఎంతో లేదు. ఎప్పుడు ఎవరు వస్తారో నాకు తెలియదు. ముందు నేను చెప్పాలి అనుకున్నది చెప్పేస్తాను మీతో. ఎప్పటికప్పుడు మెసేజ్లో కాంటాక్ట్లో ఉంటాను. అక్కభర్త లోహిత్ ఉన్నాడు కదా, అతను నన్ను బెదిరించి ఇక్కడికి తీసుకొని వచ్చాడు. నిజంగానే మీ అక్కని అలా టార్చర్ చేస్తున్నారా ఇంట్లో అని అడుగుతుంది వేగ. లేదు, అదంతా నటన. అంటే ఏదో యాడ్ షూటింగ్ అని చెప్పి అక్కతో అలా చేయించాడు ఆ లోహిత్. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అది అబద్ధమని. ఆ ఇంట్లో మీ ఇద్దరికీ ఏమీ ఇబ్బంది లేదుగా అని అడుగుతాడు విరాజ్. లేదు డాడీ, ఆ విక్రాంత్ వాళ్ళ డాడీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనిపిస్తుంది. అతను నాతో ప్రేమగా మాట్లాడినా నాకు అలా అనిపించడం లేదు. ఏదో నటిస్తున్నాడు అనే అనిపిస్తుంది. అక్కని ఇక్కడ నుండి తీసుకొని వచ్చేస్తాను. ఎప్పటికైనా ఈ ఫ్యామిలీ నాకు డేంజర్ అనిపిస్తుంది అంటుంది విన్నీ. విన్నీ, నువ్వు తప్పు చేశావు. విక్రాంత్ని పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది అని అంటాడు విరాజ్. మా ఇద్దరికి ఓన్లీ ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది, పెళ్ళి అవ్వలేదు. అవునా అంటాడు షాకింగ్గా. అవును, ఏదో ఒక పిచ్చి కారణం చెప్పి 2 నెలలు అయితే వాయిదా వేసేలాగా చేశాను. ఈ 2 నెలల్లో నేను ఆ ఇంటి నుంచి దూరంగా వచ్చేస్తాను అక్కని తీసుకొని అని చెబుతుంది. అది అంత ఈజీ కాదు, నువ్వు ఉంది వినీత్ దగ్గర అంటాడు విరాజ్. డాడీ, మీకు అతనికి ఏమి కక్షలు ఉన్నాయో నాకు తెలియదు. మీరు ఏది అనేది నాకు పూర్తిగా చెప్తేనే నేను అక్కడ ముందుకు అడుగులు వేయగలుగుతాను అంటుంది. వాడు మా విషయాల్లో చేసినవి చెప్తే నువ్వు భయపడతావు అంటుంది వేగ విన్నీతో. లేదమ్మా, ఇప్పుడు నువ్వు అనుకునే విన్నీ లేదు. నేను కూడా చాలా స్ట్రాంగ్గా అయ్యాను. సిచ్యువేషన్ అన్నీ నన్ను అలా మార్చాయి అంటుంది. మా అమ్మ మీకు చేసిన అన్యాయానికి ఈరోజు నేను న్యాయం చేస్తాను అంది విన్నీ. విన్నీ, నువ్వు కూడా మా కూతురే అంటుంది వేగ. విన్నీ నవ్వి, నువ్వు ఎప్పుడూ అలానే చూసుకుంటూ అవలే అంటుంది. వేగ, మీ ఇద్దరు ఎమోషనల్ అవ్వడానికి ఇది టైం కాదు. లోహిత్ నిన్ను బెదిరించి అక్కడికి తీసుకువెళ్ళాడు కాబట్టి నీ మీద ఖచ్చితంగా నిఘా పెడతాడు. నువ్వు మారిపోయా అని చెప్పి వాళ్ళ వైపుకు తగ్గట్టుగా మారావు అని చెప్పినా నమ్మడు. సో నువ్వు బాధలో ఉన్నట్టుగానే యాక్ట్ చేస్తూ అన్నీ అందించు అన్నాడు విరాజ్. అలానే డాడని కాల్ కట్ చేస్తుంది విన్నీ. విరాజ్ కాల్ కట్ చేయగానే విక్రాంత్ వస్తాడు విన్నీ రూమ్కి. అతను రూమ్లోకి వచ్చింది గమనించుకోదు విన్నీ. ఇప్పుడు నేను ఏం చేయాలి? అక్కకి వీళ్ళ గురించి నిజస్వరూపం ఎలా తెలియజేయాలి అని ఆలోచిస్తుంది. ఆమె ఆలోచనల్లో ఉండగా విక్రాంత్ వెనుక నుంచి వచ్చి హక్ చేసుకుంటాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి అరుస్తుంది విన్నీ. ఇంట్లో ఉన్న అందరూ ఆ గదిలోకి వస్తారు ఏమైందని. ఏం లేదు, నేను సడన్గా రూమ్కి వచ్చేసరికి భయపడింది అంటాడు విక్రాంత్. అమ్మాయిని భయపెట్టుకురా, మంచిగా చూసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు వినీత్. లోహిత్ వివి మాత్రం ఇంకా అక్కడే ఉంటారు. ఏమైంది విక్రాంత్, ఎందుకు అరిచావని అడుగుతాడు లోహిత్. అమ్మ వాళ్లకు చెప్పిన కారణాలే నాకు చెప్తే నేను నమ్మను అంటాడు. ఏం లేదు, తనని వెనక నుంచి హక్ చేసుకున్నా అంటాడు విక్రాంత్. అబ్బో, ఇద్దరూ అప్పుడే ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు అని మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది వివి అక్కడి నుంచి. విక్రాంత్ ఆ విషయం చెప్పిన తర్వాత వాళ్ళ అన్నయ్య ముందు ఉండాలంటే సిగ్గుపడతాడు. సారీ అన్నయ్య అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్రాంత్. అందరూ వెళ్ళిపోయిన తరువాత విన్నీ లోహిత్ మాత్రమే అక్కడ ఉంటారు. విన్నీ ఏడుస్తూ మొత్తం నీ వల్లే జరిగింది అంటుంది లోహిత్ని.
హలో, ఏం జరిగినా మా తమ్ముడు కోసమే చేశాను అంటాడు. వాడు ఏం చేశాడు? జస్ట్ హక్ చేసుకున్నాడు, దానికే అరవాలా అంటాడు విన్నీని. మీరు బాగానే ఉంటారు. ప్రేమించిన అమ్మాయి పక్కనే ఉంది కదా. నేను ప్రేమించిన వాడు కాకుండా వేరే మగాడు వచ్చి నన్ను టచ్ చేస్తే నాకు ఎలా ఉంటుందో ఊహించుకోండి లోహిత్. ఇప్పుడు నీకు వాడితో ఎంగేజ్మెంట్ అయింది, ఇక నుంచి ఇతనే నీ భర్త అంటాడు లోహిత్. మీకు నా బాధ అర్థం కాదు. వేరే వ్యక్తి వచ్చి మా అక్కని హక్ చేసుకుంటే తెలుస్తుంది అంటుంది విన్నీ కోపంలో. ఏమన్నావే అంటూ కోపంగా లోహిత్ విన్నీ మెడ పట్టుకుంటాడు. విన్నీ అలా చేయగానే ఒక్కసారిగా సర్కాస్టిక్ నవ్వు నవ్వుతుంది. ఆ నవ్వుకి లోహిత్ తన చెయ్యిని వెనక్కి తీసుకుంటాడు. నేను మాట అంటేనే అంత కోపం వచ్చింది, నేను ఆ పెయిన్ని అనుభవించాను, నాకు ఎంత కోపం రావాలి అంటుంది. నీకు అన్నీ ఇష్టమయ్యే ఎంగేజ్మెంట్ చేసుకున్నావు, ఇలాంటి పిచ్చి మాటలు వాగావంటే ఇంకొకసారి ఊరుకోను అన్నాడు లోహిత్ విన్నీని. అక్క మీద మీకు చాలా ప్రేమ ఉంది, కానీ దాన్ని మీరు బయట పెట్టడం లేదు. పగ కోసం పెళ్లి చేసుకున్నా అని భ్రమపడుతున్నారు అంటుంది. నీకు మా ఇద్దరి గురించి అనవసరం, నువ్వు మా తమ్ముడిని చూసుకుంటే చాలు అని కోపంగా వెళ్ళిపోతాడు. లోహిత్ గారు చూస్తుంటే మీరు చాలా మంచివారులానే ఉన్నారు, కాకపోతే నా విషయంలోనే తప్పు చేశారు. ఇక జరిగిపోయిన దాని గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. ఏదో ఒకటి చేసి నేను భావని కూడా మార్చుకోవాలి అనుకుంది విన్నీ. గదిలోకి వెళ్ళిన వివి చిందులు తొక్కుతూ ఉంటుంది. పెళ్ళి కూడా కాలేదు, అప్పుడే వీళ్ళిద్దరూ హద్దులు దాటేలా ఉన్నారు. మా మావయ్య గారు ఉన్నాడే, నిజంగా తేనె పూసిన కత్తిలా అనిపిస్తున్నాడు. నేను వచ్చిన కొత్తలో నన్ను పొగుడుకుంటే ఉండేవాడు, ఇప్పుడు నా చెల్లిని పొగుడుతున్నాడు. అయినా అది నా చెల్లెలు ఏంటి ఇలా మాట్లాడుతున్నా? అది ఎప్పటికీ నాకు శత్రువే అనుకుంటుంది మనసులో. లోహిత్ విసుగ్గా తన గదిలోకి వస్తాడు. వివిని చూడగానే కోపం వస్తుంది లోహిత్కి. వాళ్ళ అక్కంటే నాకు ఇష్టమంట, పగ కోసం చేసుకున్నా అని భ్రమపడుతున్నానా? నేను కేవలం వివిని పెళ్లి చేసుకుంది నా అవసరం కోసమే, నాకు దీని మీద ఎటువంటి ప్రేమ లేదు అని కోపంగా చూస్తాడు తనని. లోహిత్ చూపులు తనకి తేడాగా అనిపించి, ఎందుకు అలా చూస్తున్నావంటుంది కోపంగా వివేదిత. ఏం లేదు, పక్కకి పో అని చిరాగ్గా చూస్తాడు. వివి మనసు చివుక్కుమంటుంది అలా అనేసరికి. ఇప్పుడు నేను ఏమీ మిమ్మల్ని అనలేదు కదా, ఎందుకు అలా చిరాగ్గా చూస్తున్నారు అని అడుగుతుంది. నేను అంత చిరాగ్గా ఉన్నానా అని ఏడుస్తుంది వివేదిత. ఎక్కడో కోపం దీని మీద చూపిస్తున్నా, ఇలా కాదు అనుకొని వివి సారీ అంటూ హక్ చేసుకుంటాడు. అవసరం లేదు మీ సారీ అని కోపంగా వెళ్ళిపోతుంది. షిట్, నేనేం చేస్తున్నా నాకేం తెలియడం లేదు అని తనకి తనే చిరాగ్గా ఫీల్ అవుతాడు లోహిత్. విక్రాంత్ అని పెద్దగా పిలుస్తాడు వినీత్. డాడ్ వస్తున్నా అంటూ అతని దగ్గరకు వెళ్తాడు విక్రాంత్. నీకు ఆల్రెడీ నిన్నే చెప్పాను కదా, ఇద్దరి ఎంగేజ్మెంట్ అయినందుకు పార్టీ ఇవ్వాలి అనుకుంటున్నాను అని. డాడ్ ఇప్పుడు ఇవన్నీ అవసరమా అంటాడు. అవసరమే, ఎందుకంటే మీ అన్న పెళ్ళి కూడా నేను సరిగ్గా చేయలేకపోయాను. చిన్నప్పుడు ఎప్పుడో తప్పిపోవడం, మళ్ళీ రావడం, అదంతా అవడం వలన వాడి పెళ్ళి సరిగ్గా చేయలేకపోయాను. ఇప్పుడు కనీసం నీ పెళ్ళి అయినా చేసి ఆ సరదా తీర్చుకుంటాను. నాకు ఇష్టం లేదని చెప్పిన తర్వాత కూడా నువ్వు లేని ఇంటి అమ్మాయిని తీసుకొని వచ్చి పెళ్లి చేసుకున్నావు. నేను నీ ఎంగేజ్మెంట్ని యాక్సెప్ట్ చేసినప్పుడు నువ్వు కూడా నా మాటల్ని యాక్సెప్ట్ చేయాలి అంటాడు వినీత్ ఎమోషనల్గా. డాడీ చెప్పింది కూడా నిజమే, ఆయన ఆనందాన్ని ఎందుకు కాదనాలి అనుకుంటాడు విక్రాంత్ కూడా. చూస్తుంటే వీడు దారిలోకి వచ్చినట్టు ఉన్నాడు అని తన ముసలి కన్నీళ్ళని తుడుచుకుంటాడు వినీత్. డాడ్ మీకు నచ్చినట్టుగా చేయండి, నేను ఇప్పుడే వెళ్ళి విన్నీకి చెప్తాను అంటాడు. అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేరు కదా, తను ఒప్పుకోకపోవచ్చు, నువ్వే ఎలా అయినా బలవంతంగా ఒప్పించు అని చెప్తాడు వినీత్ విక్రాంత్కి. సరే అంటూ విన్నీ గదికి వెళ్తాడు విక్రాంత్. విన్నీ అప్పటికే గదిలో ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. ఈ అన్న తమ్ముడు ఇద్దరికీ మేనసే లేదు. అన్న ఏమో బలవంతంగా ఎంగేజ్మెంట్ చేస్తాడు, తమ్ముడు ఏమో ఇష్టం లేకుండా వచ్చి హక్ చేసుకుంటాడు. ఇలానే ఉంటే ఈ 2 నెలలు నేను ఇక్కడ ఉండలేను అని బాధపడుతుంది విన్నీ. రియాన్తో జరిగిన ప్రతి మూమెంట్ గుర్తు చేసుకుని ఏడుస్తుంది విన్నీ అంటూ డోర్ లాక్ చేసి లోపలికి వస్తాడు విక్రాంత్. ఆమె తన కన్నీళ్లను తుడుచుకొని రా అని చెబుతుంది. ఇందాక అలా చేసినందుకు సారీ అని చెప్తాడు.
విన్నీ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఆ మాటలకి. ప్లీజ్ అలా ఉండకు, ఏదో ఒకటి సమాధానం చెప్పు అంటాడు. మా ఇష్టంతో నీకు పని లేదు కదా, నా ఇష్టంతో నువ్వు ఉండాలి అనుకుంటే ఈ ఎంగేజ్మెంట్ జరిగేది కాదు అంది విన్నీ. జరగకపోయినా దాని గురించి ఆలోచించకు విన్నీ, ప్లీజ్ అని బతిమలాడతాడు. జరిగింది నీకు చిన్న విషయం అవ్వచ్చు, నాకు మాత్రం కాదు అంటుంది విక్రాంత్ని. సరే ఇప్పుడు ఏంటి అంటాడు కోపంగా. నేనేం మాట్లాడలేదు, నీతో నువ్వే నా దగ్గరికి వచ్చావు మాట్లాడడానికి. డాడీ మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ పార్టీ ఇవ్వాలి అనుకుంటున్నాడు. అయితే ఏంటి అంటుంది విన్నీ. ఏంటి అలా మాట్లాడుతున్నావు, నువ్వు రెడీ అయి రావా పార్టీకి అని అడుగుతాడు. ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత రాకపోతే బాగోదుగా అంది విన్నీ. మీకు నచ్చినట్టుగానే ఇంట్లో నడవాలి కదా, వస్తాను అంటుంది. నువ్వు ఇలా ఫేస్ చిరాగ్గా పెట్టి పార్టీలో ఉంటే బాగోదు, కొంచెం నవ్వు అని కోపంగా వెళ్ళిపోతాడు. విక్రాంత్ వెళ్ళగానే ఏడ్ చేస్తుంది విన్నీ. అన్ని సంతోషాలు నాకే దక్కాయి అనుకునేలోపు ఈ విక్రాంత్ వచ్చాడు నా లైఫ్లోకి. కనీసం తప్పు చేశాను అనే ఫీలింగ్ కూడా లేకుండా నా దగ్గరకు వచ్చి వార్న్ చేస్తున్నాడు. ఏమనాలో ఇతన్ని అనుకుంటుంది మనసులోనే. విక్రాంత్ తన గదిలోకి వెళ్ళి ఆలోచిస్తాడు. నేనేం చేస్తున్నా, అసలు విన్నీకి ఇష్టం లేకుండానే ఇక్కడికి తీసుకొని వచ్చాను. తనకి నా ప్రేమను చూపించి నన్ను ఇష్టపడేలా చేయాలి, కానీ నేను అరవడం మంచిది కాదు. తను నా కోసం వచ్చింది, ఒక క్వీన్లా చూసుకోవాలి. తను కోపంతో ఎన్ని మాటలు అన్నా సరే నేను తనని ఏం అనకూడదు, మంచిగా చూసుకోవాలి. ఇప్పుడే నేను చేసిన దానికి సారీ చెప్పాలి అనుకొని విన్నీ దగ్గరకు వెళ్తాడు విక్రాంత్. అతను మళ్ళీ వచ్చేసరికి ఏంటి అంటుంది కోపంగా. విక్రాంత్ సైలెంట్గా నిలబడతాడు. ఎందుకు అలా ఉన్నావు, ఇంకా ఏమైనా తిట్టేవి బ్యాలెన్స్ ఉన్నాయా అని అడుగుతుంది. ఉంటే తిట్టేసి వెళ్ళు అంది. ఐఎమ్ సారీ అంటాడు విక్రాంత్. విన్నీ షాక్ అవుతుంది అలా చెప్పేసరికి. సారీ, నేను అలా హక్ చేసుకోకుండా ఉండాల్సింది అంటాడు విక్రాంత్. పోనీలే, తప్పు తెలుసుకున్నాడు అనుకుంది విన్నీ మనసులోనే. ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకో విక్రాంత్ అని చెప్పింది. నేను రియాన్ని లవ్ చేసిన విషయం నీకు తెలుసు కదా, ఇద్దరికి ఇష్టం ఉంటే ఎలా ఉంటామో కూడా ఊహించుకో. మేమిద్దరం కొంచెం మంచి మూమెంట్స్ని కూడా ఎంజాయ్ చేశామని చెబుతుంది. హక్స్ కిసెస్ అలా అని మొత్తం చెప్తుంది విన్నీ విక్రాంత్కి. అది విన్న విక్రాంత్ బాధగా గదిలో నుంచి తన రూమ్కి వెళ్ళిపోతాడు. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. నా దగ్గర రాసిన స్టోరీ మొత్తం అయిపోయిందండి. ఈ రోజు నుంచి మీకు అప్డేట్స్ ఇవ్వాలంటే నేను స్టోరీ రాసుకొని మళ్ళీ మీకు స్టోరీ అప్డేట్ అయితే ఇవ్వాలి. సో డైలీ నాకు 4 అప్డేట్స్ అంటే రాయడం చాలా హెక్టిక్ అవుతుంది. మళ్ళీ ఇది ఎడిటింగ్ చేసుకొని మీకు ఇచ్చి నా టైం అంతా ఇందులోనే గంటలు గడిచిపోతుంది. అండ్ అవ్వదు కూడా, ఎందుకంటే నాకు వేరే వర్క్స్ కూడా ఉంటాయి కదా, అప్డేట్స్ ఇవ్వడమే కాదు కాబట్టి. డైలీ రాక్షస ప్రేమ ఒకటి, మోడర్న్ కపుల్ స్టోరీ ఒకటి వస్తుందండి. ఇంకా డైలీ ఇది స్టోరీ ఎండ్ అయ్యే వరకు ఇంతే. ఎప్పుడన్నా మ్యాక్స్ నా దగ్గర ఎక్కువ అప్డేట్స్ ఉన్నాయనుకుంటే ఎప్పుడైనా 1-2 అప్డేట్స్ ఇస్తాను తప్పనించి. ఈ రోజు నుంచి మ్యాక్సిమం రాక్షస ప్రేమ ఓన్లీ ఒక పార్టే వస్తుందండి. అది కూడా మీకు మార్నింగ్ కావాలో ఈవినింగ్ కావాలో చెప్తే దాన్ని బట్టి ఇస్తాను. నిన్న అసలు నేను స్టోరీయే ఇవ్వలేదు, ఎవరైనా కామెంట్ చేస్తారా స్టోరీ ఇవ్వలేదా అని వెయిట్ చేస్తా. అయ్యో ఒక్కళ్ళు కూడా ఎదురు చూడలేదు అని ఫీల్ అవుతుంటే ఇందాకే ఒక కామెంట్ వచ్చిందనమాట. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ.